నమస్కారం. మే 2వ తారీఖున మేము విజయవాడలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఇబ్బందులు, దాని నిర్మాణంలో మేము అధికారిక పత్రాల ద్వారా గమనించినటువంటి నిర్మాణ లోపాలు, వీటన్నిటినీ చాలా మంది ఇరిగేషన్ ఇంజనీర్లు, ఎక్స్పర్ట్లతో మాట్లాడిన తర్వాత గంట సేపు వివరంగా ఆ రోజున పత్రికా సమావేశంలో ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం. గైడ్ బండ్ గురించి, అప్రోచ్ ఛానల్ గురించి, ఈ డయాఫ్రమ్ వాల్ గురించి, కాఫర్ డ్యాములు, అసలు మొదటి డయాఫ్రమ్ వాల్ ఎందుకు కొట్టుకుపోయింది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం. చేసిన తర్వాత మేము ప్రజలకు చెప్పిన విషయాలనే ఒక లేఖ రూపంలో సిడబ్ల్యూసికి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, పీపీఏకి, జలశక్తి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వానికి అందరికీ పంపించాం. దాని మీద యాక్షన్ తీసుకోమన్నాం. మేము రేజ్ చేసిన ఇష్యూస్ మీద అవసరమైనటువంటి యాక్షన్ తీసుకోండి అన్నాం. ఏమీ చలనం కనపడలేదు. దాంతో మార్చి 23వ తారీఖున అయ్యా ఒకసారి మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వండి, మాకు మేము కలిసి ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాం. దాని మీద కూడా పెద్దగా ఏమీ స్పందన రాలేదు. గత నెల రోజుల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం. మొన్న ఏప్రిల్ 27వ తారీఖు తేదీతో పీపీఏ రాజమండ్రి నుంచి మాకు ఒక ఉత్తరం పంపించారు. మీరేదో మాట్లాడాలన్నారు కదా, వచ్చి మాట్లాడండి, మాకు ముఖాముఖి చెప్పండి అని. దాని గురించి అని ఇవాళ టైం తీసుకుని 11 గంటలకు కలిసాం. ఇందులో ఓహ్రా గారు వచ్చి నెల రోజులు కూడా కాల, 15 రోజులే అయింది. ఈ పీపీఏకి మొదట్లో ఇది ఐఏఎస్ ఆఫీసర్ కింద అనుకున్నారు. సీఈఓగా ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాలనుకున్నారు. దినేష్ కుమార్ గారని కొన్నాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎవరో ఐఏఎస్ ఆఫీసర్లు రాలా. 9 సంవత్సరాల పాటు పీపీఏ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో నడిచింది. గత సంవత్సరం కిందట ఈ రూల్స్ మార్చి ఐఏఎస్ వాళ్ళు అక్కర్లేదు, టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాళ్ళైనా పనికొస్తారు అని చెప్పి రూల్ మార్చడం వల్ల ఈ సంజీవ్ ఓహ్రా గారిని, ఆయనకి ఈ ఫీల్డ్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన్ని హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చి దీనికి వేసి మొన్న 25వ తారీఖునే ఆయన హడావిడిగా ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసినాడు. ఆఫీస్ తీసుకున్నారు. ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలుసు, కానీ ఎగ్జాక్ట్గా ఏంటన్నది ఆయనకి తెలియదు పాపం. అవన్నీ మేము ఓపికగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం వాళ్ళకి. మనం అంటే పోలవరం ప్రాజెక్టు తరఫున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ నిపుణుల్ని, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని ఏదైతే నియమించుకుందో 2024 జూన్లో, వాళ్ళు ఇచ్చిన రిపోర్టుల్లో ఉన్న సారాంశం మేము అవన్నీ చదివాం కాబట్టి, అర్థం చేసుకున్నాం కాబట్టి, ఇరిగేషన్ నిపుణులతో చర్చించి అందులో వాళ్ళు రాసిన ప్రతి మాటకి అర్థం తెలుసుకుని ఒక అవగాహనకు వచ్చి మా అవగాహన ఆయనతో పంచుకున్నాం. ఇవాళ ఓవరాల్గా చూస్తే ఓహ్రా గారికి క్వాలిటీ విషయంలో ఖచ్చితంగా ఉండాలనే ఆలోచన అయితే ఉంది, కానీ ఇందులో ఎంత లోతుపాతులు ఎంత ఉన్నాయో ఆయనకి ఇప్పటిదాకా అవగాహన లేదు. కొంత ఉంది, పూర్తి అవగాహన లేదు. మాకు తెలిసినవన్నీ మేము చెప్పాము, ఆయన నోట్ చేసుకున్నారు. లేదండి మాకు కూడా ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, మేము క్వాలిటీ విషయంలో పొరపాటు జరగకుండా చేస్తామని చెప్పి, మాకైతే ఆయన ఇంటెన్షన్ మీద, ఆయన ఉద్దేశాల మీద నమ్మకం ఉంది. కాకపోతే ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఈయన మాట ఎంతవరకు సాగుతుందో మనకు తెలియదు. ఒక పక్కన ఉన్నదేమో హేమీలు, కాంట్రాక్టర్లు, పెద్ద వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈయన మాట ఎంతవరకు సాగనిస్తారో తెలీదు. మేము ఖచ్చితంగా ఒకటి చెప్పేది ఏంటంటే, ఈ మధ్యన కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్న తర్వాత, దెబ్బతిని కూడా ఇప్పుడు దాదాపు 2 ఏళ్ళు దాటిపోయింది. 23 అక్టోబర్లో దెబ్బతిన్నట్టుగా గమనించారు. రాజకీయాల్లోకి పోతే ప్రాజెక్టులు ఒకళ్ళనొకళ్ళు వేలెత్తి చూపించుకోవడం తప్ప అసలు కారణం ఏంటనేది తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అదంతా టెక్నికల్ విషయాలు ఉంటాయి. తెలిసి తెలవనోడు ప్రతివాడు వచ్చి యూట్యూబ్లోను కెమెరాల ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు. కాళేశ్వరం విషయంలో మేము అన్నిటికంటే ప్రామాణికమైనది ఏదంటే NDSA, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, వాళ్ళ రిపోర్ట్ చదివాము. ఇప్పుడు PC ఘోష్ కమిషన్ నియమిస్తే ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకోమని CBI ఎంక్వైరీకి తెలంగాణ అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేసింది, CBIకి ఇచ్చింది. వాళ్ళేం పని మొదలెట్లా. PC ఘోష్ కమిటీ చట్టవిరుద్ధం అని చెప్పి హైకోర్టుకు పోయారు. దాని మీద కొన్ని తీర్పులు వచ్చినాయి. అవన్నీ రాజకీయాలు పక్కన పెట్టండి. NDSA ఇచ్చింది ప్రామాణికం, అది టెక్నికల్గా సౌండ్, ఫైనల్. అది చదివితే మాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ఏం చెప్పారంటే, అందులో
మేడిగడ్డ ప్రాజెక్టు ఫెయిల్ అవ్వడానికి, దాని పైన ఉన్నటువంటి సుందిళ్ళ అన్నారం ప్రాజెక్టులు కూడా అదే పరిస్థితిని ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే డిజైన్లో కొన్ని లోపాలు. ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో తెలియకుండా ఓన్లీ ఏదో టెక్స్ట్ బుక్లో చేసినట్టుగా డిజైన్ చేస్తే గోదావరికి ఉన్న అప్పుడప్పుడు అది చూపించే మహోగ్ర రూపానికి టెక్స్ట్ బుక్లు ఆగవు. ప్రాక్టికల్గా చూడాలి దాని ప్రమాదం. అది చేయలేదన్నాడు. తర్వాత కట్టేటప్పుడు నిర్మాణంలో లోపాలు జరిగినాయి అన్నాడు. సరిగ్గా కట్టలేదు, కాంక్రీట్ పోసేటప్పుడు సరిగ్గా చూసుకోలేదు అన్నాడు. క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేదు అన్నాడు. క్వాలిటీ అష్యూరెన్స్ సరిగ్గా లేదు అన్నాడు. అంటే అసలు క్వాలిటీ ఎలా ఉండాలో అని ప్రమాణాలని నిర్ధారించేది క్వాలిటీ అష్యూరెన్స్. ఆ ప్రమాణాల ప్రకారం కట్టాడా లేదా అని చూసుకునేది క్వాలిటీ కంట్రోల్. రెండిట్లోనూ ఫెయిల్ అయ్యారన్నాడు. కాబట్టి ఇవాళ మేడిగడ్డని దాన్ని మళ్ళా రిపేర్ చేయొచ్చా, అసలు తీసేసి మళ్ళీ కట్టాలా, అవన్నీ తర్వాత వేరే విషయాలు. ఫెయిల్యూర్ కారణాలు ఎన్డీఎస్ఏ చెప్పింది అది. మా భయం ఏంటంటే ఎన్డీఎస్ఏ మేడిగడ్డ ఫెయిల్యూర్కి చూపించిన కారణాల్లో చాలా కారణాలు పోలవరం విషయంలో కూడా పునరావృతం అవుతున్నాయి. కొన్ని డిజైన్ లోపాలు కనిపిస్తున్నాయి, కొన్ని నిర్మాణంలో లోపాలు కనిపిస్తున్నాయి, కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్లో లోపాలు కనిపిస్తున్నాయి. ఇంకొకటి కాళేశ్వరం విషయంలో ఏమన్నాడంటే, అరే మీకు ఇక్కడ తప్పు జరిగిందని తెలిసి, మీ కళ్ళ ముందు తెలిసి కూడా మీరు నివారణ చర్యలు చేపట్టలేదు అన్నాడు. దానివల్ల ఇంకా ఎక్కువ జరిగింది అన్నాడు. మీకు గుర్తుంటే 2019లో మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు అబ్బో అట్టహాసంగా అయిపోయింది అని చెప్పి కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత వచ్చిన మొదటి వరదలోనే డౌన్ స్ట్రీమ్లో ఆ మేడిగడ్డ బ్యారేజ్ దిగువని బుడగలు, సుడులు అంటారు చూడండి, మనం సుడులు అంటాం, నీళ్ళు ఎట తిరుగుతూ ఉంటాయి, కింద నుంచి బుడగలు వస్తున్నాయి. దాన్ని బ్లీడింగ్ అంటారు, బాయిలింగ్ అంటారు, వాటర్ బాయిలింగ్ అంటారు, వస్తున్నాయి. తర్వాత దాని డౌన్ స్ట్రీమ్లో కట్టిన యాప్రాన్ అని ఉంటుంది, 1 మీటర్ బై 1 మీటర్ కాంక్రీట్ బ్లాకులు అన్ని వరుసనే పొడుకోబెట్టారు. ఆ ఉధృతికి ఆ బ్లాకులు మొత్తం కొట్టుకుపోయినాయి. అవన్నీ రుజువులే కదా. 2019లోనే రుజువులు కనపడి, అయినా కానీ మీరు కళ్ళు మూసుకున్నారు. 2020లో కనపడి, 2021లో కనపడి, ఏం చేస్తున్నారు ఇన్నాళ్ళు అని ఇప్పుడు చివాట్లు పెడుతున్నాడు. అంటే అంతా అయిపోయినాక ఎన్డీఎస్ఏ వచ్చి చేయటం కాదండి. ఎన్డీఎస్ఏ అనేది కొంచెం అథారిటేటివ్గా, టెక్నికల్గా సౌండ్ మనుషులు ఉండేటటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి ఆ ఎన్డీఎస్ఏతో మన పోలవరాన్ని కూడా ఇప్పుడే చెక్ చేయించండి. ఫెయిల్యూర్ అయినాక చెక్ చేయించడం కాదు, ఏం చేసుకుంటాం ఆ తర్వాత. ఇప్పుడే చెక్ చేయించండి. కట్టిన డయాఫ్రమ్ వాల్ అవి సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోండి. డయాఫ్రమ్ వాల్ కరెక్ట్గానే ఉంది, పర్ఫెక్ట్, దీని మీద మనం ముందుకు పోవచ్చు అని వాళ్ళు సర్టిఫై చేస్తే తర్వాత దాని మీద డ్యామ్ కడదాం. తర్వాత మట్టి పోసి రాళ్ళు వేసి పైన డ్యామ్ కడతాం. అది చేయకుండా మనం డ్యామ్ కట్టేస్తే, లోపల ఏముందో తెలియకుండా డ్యామ్ కట్టేస్తే రేపు పొద్దున ఏం చేయలేము. దాన్ని ఏమన్నా రిపేర్ చేయాలన్నా పైన ఉన్నది మొత్తం తీయాలి. కాబట్టి ముందు ఆ పని చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ అయితే ఇక్కడ అవ్వాలని ఏముందా అని మీరు అడగొచ్చు. గైడ్ బండ్ విషయంలో మనం ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయ్యాం. వీళ్ళే డిజైన్ చేశారు, సిడబ్ల్యూసి ఇచ్చిన డిజైనే. మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్, అంటే నేల ఎట్లుంది, అందులో ఇసుక ఎంత ఉంది, మట్టి ఎంత ఉంది, ఎన్ని పొరల్లో ఇసుక ఉంది, ఎన్ని పొరల్లో మట్టి ఉంది, ఎంత మందాన ఉంది, అదంతా గ్రౌండ్ డేటా ఇచ్చింది మనం. దాన్ని బేస్ చేసుకుని సిడబ్ల్యూసి వాడు డిజైన్ ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టామంటారు మెగా ఇంజనీరింగ్. మొత్తానికి గైడ్ బండ్ పాడైంది. ఇప్పుడు ఎవరు కారణం దీనికి అని అడిగితే ఒకళ్ళు సమాధానం చెప్పట్లా, ఒకళ్ళు వేలు చూపించుకుంటున్నారు. ఇది రేపు పొద్దున జరగకూడదు కదా పోలవరం విషయంలో. అందుకని ఒక సింగిల్ ఏజెన్సీతో మీరు దాని క్వాలిటీ, మేము బల్లగుద్ది చెబుతున్నాం, దీనికి ఏం డోకా లేదు అని చెప్పించండి. దానిపైన కట్టుకుంటా పోండి. 4 నెలలు ఒక సీజన్ లేట్ అయినా పర్వాలేదు. పుష్కరాలకి వచ్చేవాళ్ళు పోలవరం పోరు. పుష్కరాలకి పోలవరంకి ఏం సంబంధం లేదు. పుష్కరాలే, పోలవరమే. పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి వస్తాయి. పోలవరం మళ్ళీ రాదు, ఒక్కసారే కట్టగలం. దానికి ఏమాత్రం 5 పైసలు అనుమానం ఉన్నా కానీ ఆ అనుమానం తీర్చుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది పోలవరం విషయంలో. ఎందుకంటే ఆ ప్రాజెక్టు యొక్క ఇంపార్టెన్స్ అట్లాంటిది, ప్రాముఖ్యత అట్లాంటిది మన స్టేట్కి. రెండోది, గోదావరి తల్లి పరిమాణం అట్లాంటిది. మొత్తం ఇండియా మొత్తం మీద హిమాలయ నదులు కాని నదుల్లో అత్యంత పెద్ద నది గోదావరి. ఇన్ఫ్యాక్ట్ కాళేశ్వరం కట్టింది ప్రాణహిత మీద. ప్రాణహితల మీద ఇంత నీళ్లు రావు. యాక్చువల్గా మనకి శబరి కలిసిన తర్వాతే నీళ్లు పెరిగేది పోలవరం దగ్గర.
సో మొత్తం గోదావరి విశ్వరూపం అంతా పోలవరం దగ్గర చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ అస్సలు రిస్క్ తీసుకోవడానికి వీలు లేదు మహాప్రభు. అందులో కింద ఏమో ఇసుక, అక్కడక్కడ మట్టి పొరలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కాంప్లెక్స్ డిజైను. చిన్న చిన్న ఇంజనీర్లు లేకపోతే పొద్దుపోని పొలిటీషియన్స్తో అయ్యే పని కాదు. అది చాలా ఎక్స్పర్టైజ్ కావాలి, ఇంటర్నేషనల్ హెల్ప్ కావాలి. తీసుకోండి, ఎంత టైం కావాలని అంత తీసుకోండి, కానీ కట్టేది పక్కాగా కట్టండి అని చెప్తున్నాం. దాని గురించే మా తపనంతా, అంతే తప్ప ప్రాజెక్టుని డిలే చేయాలని మాకు ఎందుకు ఉంటుంది? మేము ఈ మట్టిలో పుట్టిన వాళ్ళం, మాకు ఎందుకు ఉంటుంది ప్రాజెక్ట్ డిలే చేయాలని? వీళ్ళని తొందరగా కట్టాలనే ఉంటుంది, కానీ క్వాలిటీ విషయంలో మాత్రం లేట్ అయినా పర్వాలేదు, కానీ ముందు క్వాలిటీ చూసుకోండి అనే ప్రయారిటీ మా దృష్టిలో ఉంది. ప్రజలు కూడా దీన్ని మాతో ఏకీభవిస్తారని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ విషయంలో ఇవాళ జరిగింది, మేము పీపీఏకి చెప్పింది ప్రజలతో పంచుకోవడం కోసం మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమండ్రి ప్రెస్కి వన్స్ అగైన్. ప్రెస్ నోట్ ఒకటి తీసుకోరండి, వివరాలన్నీ ఉన్నాయి. మరి డయాఫ్రమాలో రిపేర్ చేశాము అని చెప్పి ఇప్పుడు రాక్పిల్ డ్యామ్ పనులు కూడా మొదలుపెట్టిస్తారు. మరి ఎట్లా చూడాలి? మరి అదే నేను ఏమనేది. సో డయాఫ్రమాలు రిపేర్ చేయడం కాదు, కొత్తగా కట్టారు. మొట్టమొదటి కట్టిన డయాఫ్రమ్ వాళ్ళు 250 కోట్లు అయితే, ఇప్పుడు కట్టే డయాఫ్రమ్ వాళ్ళు 900 కోట్లు అయింది. రేట్లు పెరిగిపోయినాయి. అయినా సరే క్వాలిటీలో మనకి ఫస్ట్ డయాఫ్రమ్ వాళ్ళు కట్టినప్పుడు మరి క్వాలిటీ ఎవరో వేలెత్తి చూపించలా. మరి కట్టినప్పుడు అంత బాగా కట్టారో లేకపోతే మరి అప్పుడు ఎవరో దాన్ని పాయింట్అవుట్ చేయలేదో తెలియదు, కానీ ఈసారి మాత్రం డయాఫ్రమ్ వాళ్ళలో ఇబ్బందులు ఉన్నాయని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్లు, మనం నియమించుకున్న వాళ్ళవే, అంటే ఢిల్లీ వాళ్ళు నియమించుకున్న ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. కాబట్టి అనుమానాలు తీర్చుకోండి అని చెప్పి చెప్తున్నాం. వెంకటేశ్వర గారు, మీరు రైజ్ చేసిన పాయింట్లు అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ వాళ్ళు పరిగణలోకి తీసుకోకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి? మేము వాళ్ళకి చెప్పాము, వాళ్ళకు కూడా చెప్పాము, బాబు పోలవరం సేఫ్టీ గురించి కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా లేము. కాబట్టి దీని గురించి ఎక్కడ దాకైనా పోతాము. మేము ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేద్దామనే ఆలోచనలోనే ఉన్నాము. ఈ లోపల వీళ్ళు పిలిచారు, వీళ్ళకి చెప్పాల్సింది వీళ్ళకి చెప్పాము. మేము వాళ్ళకి కూడా చెప్పింది ఏంటంటే, మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే మీరేదో మీకు వ్యతిరేకంగా వేసామని చెప్పి పర్సనల్గా తీసుకోమాకండి. మీకు కోర్టు ద్వారా చెప్పిస్తే మీ చేతులు కూడా బలపడతాయి, లేకపోతే మిమ్మల్ని దబాయించే వాళ్ళకి మీరు సమాధానం చెప్పుకోవడానికన్నా ఉంటుంది అని చెప్పి చెప్పాము. సో ఆ విషయంలో మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా పోవడానికి తయారు చేసుకుంటున్నాం కాగితాలు. అంటే కాళేశ్వరం రిపోర్ట్ని బేస్ చేసుకుని పీపీఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు. కాళేశ్వరంని మనం ఒక ప్రమాదక సూచికగా తీసుకోవాలి తప్ప సుమమాని పోలవరం కట్టుకుంటూ కాళేశ్వరాన్ని తలుచుకోవాల్సిన అవసరం లేదు. ప్రధానికి డ్యామ్ సేఫ్టీ చూడలేదు, ముందు చూడలేదు కాబట్టి ఇప్పుడు చూడండి అంటున్నాం. ప్లస్ ఇప్పుడు జరుగుతున్న కాళేశ్వరం పోలవరంలో చాలా సమస్యలు ఉన్నాయి. కాంక్రీట్ బ్లీడింగ్ సమస్య, పిఓఈ వచ్చినప్పుడు డయాఫ్రామ్ వాల్లో వాళ్ళకి క్రాక్స్, సందులు కనిపించాయి. అసలు డయాఫ్రామ్ వాల్ అంటే దాంట్లో నీళ్లు పోకూడదు ఏ మాత్రం. అయితే మనకు భూమి పైన ఒక 2 మీటర్ల మందమే గోడ కనిపిస్తుంది, భూమి లోపల అడుగున 80 మీటర్లు ఉంది. మేము పీపీఏ సీఈఓ గారిని అడిగింది ఏంటంటే, మీరు పైన 2 మీటర్లు చూపిస్తున్నారు, 2 మీటర్లోనే ఇంత గందరగోళంగా ఉంది, మరి భూమి లోపల ఉన్న 80 మీటర్లు ఎవరు ఇస్తారు గ్యారంటీ? అది మేము ఆయన ప్రధానంగా అడిగింది. ఆ అష్యూరెన్స్ డయాఫ్రామ్ వాళ్ళే దానికి ప్రొటెక్షన్ అంటారు, అది సింగిల్గా డబ్బుల కోసం తగ్గించి కట్టుకున్నారు అన్నది ఒక వాదన ఉంది సార్. డబ్బుల కోసం వాళ్ళు ఎంత అడిగితే ఎవరెవరినన్నారండి? ఇప్పుడు బిల్లు చేసుకునేది వాళ్ళే కదా. అదిగా డబ్బుల గురించి కూడా కాదు, కన్స్ట్రక్షన్ క్యాపబిలిటీలో తేడా ఉండొచ్చు. అంతకుముందు ఏమైందంటే, బావర్ వాళ్ళు జర్మనీ కంపెనీ వాళ్ళే కాంక్రీట్ని వాళ్ళే తయారు చేసుకుని, వాళ్ళే మిక్స్ చేసుకుని, వాళ్ళే పోసేవాళ్ళు ఫస్ట్ డయాఫ్రమ్ వాల్లో. ఈ డయాఫ్రమ్ వాళ్ళకి వచ్చేసరికి ఏమైందంటే, నువ్వు ఊరికే తవ్వు, నేను కాంక్రీట్ ఇస్తానని చెప్పి మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కాంక్రీట్ కూడా వాళ్ళే తీసేసుకున్నారు. మరి వీళ్ళు ఇచ్చిన కాంక్రీట్లో తేడా ఉందో, వాళ్ళు పోయడంలో మరి తేడా ఉందో మనకు తెలియదు, కానీ పోసిందైతే అప్పుడు వాళ్ళే, ఇప్పుడు వాళ్ళే. పోసింది వాళ్ళే, కానీ కాంక్రీట్లో తేడా ఉందని బావర్ చెప్పింది. కాంక్రీట్లో తేడా ఉండటం వల్ల, మరి ఆ క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ బ్లీడింగ్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. సో మీరు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే చెప్తున్నా. బ్లీడింగ్ అంటే అర్థం కాకపోతే, మనకు స్లాబులు పోసేటప్పుడు సిమెంట్లో నుంచి నీళ్లు వేరయ్యి మిగులుతుంది. సో అట్లా నీళ్లు వేరయ్యాయి. ఆ ఫోటోలు కూడా పెట్టాము సీఈఓ గారికి, మీకు కూడా ప్రెస్ నోట్లో ఉంటుంది. సో ఇంకా తొందరపాటుగా వాళ్ళు వెళ్ళడానికి ఉందని భావిస్తున్నారు. చాలా కీలకమైన పాయింట్స్ చెప్పారు. నిర్లక్ష్యం,
ఎలాగోలా పని ముగించుకుని మట్టి కప్పేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు. బట్ మనం చూసుకోవాల్సింది మనం కదా. ఇల్లు కట్టించేటప్పుడు మేస్త్రి తొందరగా పూర్తి చేసుకుని వెళ్తాం. కొంతమంది మేస్త్రులు బాధ్యత గల వాళ్ళు ఉంటారు, కొంతమంది బాధ్యత లేని వాళ్ళు ఉంటారు. బట్ ఇల్లు చివరికి మంద కదా. సరే ఎన్డీఎస్ఏ ఏమైనా సమస్యలు గుర్తుంటుందా అసలు తనిఖీ చేసినట్టు? ఆయన చెప్పడం అయితే, నేను వచ్చిన తర్వాత 2 రోజులు ఉన్నాను ప్రాజెక్ట్ దగ్గర, అన్నీ తిరిగాను, అన్నీ చూశాను, అన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అంటున్నాడు. బట్ వాట్ అబౌట్ ఎన్డీఎస్ఏ? ఎన్డీఎస్ఏ ఇంతవరకు అసలు దీనిలో తలకాయ దూర్చలా. ఎవరో అడగల, ఎవరో పిల్లలా. మేము అందుకే చెప్తున్నాం, ఎన్డీఎస్ఏ అనేది ఒకటి ఉంది కదండి, మన కాళేశ్వరం ఫైనల్ రిపోర్ట్ ఆల్రెడీ ఇచ్చారు కదా, వాళ్ళతో టెస్ట్ చేయించండి అని. అది అయితే ఒక వాదన ఏంటంటే ఎన్డీఎస్ఏ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత వాళ్ళకి దీని మీద అధికారం వస్తుంది అనేది సీఈఓ గారు కూడా అదే అన్నారు. మేము పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఎన్డీఎస్ఏ వస్తుందని. మరి మేము ఏకీభవించలేదు ఆయనతో. చట్ట ప్రకారం ఎన్డీఎస్ఏ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు చెప్తున్నారు పూర్తయిన తర్వాత డబ్బులన్నీ పోసిన తర్వాత వాళ్ళు వచ్చి చేసేది అది చెప్పేది. అది ఉంది. బట్ దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఎన్డీఎస్ఏకి అధికారాలు ఉంటాయి. కానీ మేము ఆ ఏకీభవించట్లేదు. ఎన్డీఎస్ఏ యాక్ట్ చదివామండి, ఎన్డీఎస్ఏ యాక్ట్ చదివాము. అందులో ఇంటర్ స్టేట్ ప్రాజెక్టుల్లో నిర్మాణం జరిగే టైంలో కూడా ఎన్డీఎస్ఏకి పవర్స్ ఉన్నాయని చెప్పి రాసింది. మేము అది చూపిస్తున్నాం వాళ్ళకి. చివరికి వాళ్ళకి ఒప్పుకోక తప్పదులేండి. కోర్టు ద్వారా కోర్టు ఉంది కదా. సో మీ కోర్టును ప్రధానంగా అడిగేది అది ఎన్డీఎస్ఏని సర్టిఫై చేయమని. యాక్ట్లో ఉందా సార్? ఉంది నేనైతే చదవచ్చు. ఎన్డీఎస్ఏ యాక్ట్ 2021